Hi everyone, welcome back to Vinisha Sweet Home. This is Visha. Welcome to another cooking video. ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే డ్రమ్ స్టిక్ చికెన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసిద్దాం. ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకొని అలాగే 1 స్పూన్ జీరాని యాడ్ చేసుకోవాలి. మనము ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసామంటే ఇవి మంచి అరోమా వస్తుందన్నమాట. ఇందులో నుండి త్వరగా మాడిపోకుండా ఉంటాయి. సో అలా చేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. సో ఇప్పుడు ఇందులోకి 2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఇలాచీ వేసుకుంటున్నాను. అలాగే 4-5 లవంగాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు జీరా ఇవన్నీ కూడా మంచి స్మెల్ వస్తాయి, అంతవరకు మనము వేపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో రంగు మారుతాయి మంచిగా. సో తర్వాత మనము ఇందులోకి ఫైనల్గా మనము ఉంటే మీ దగ్గర పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరినైనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి కొబ్బరిని యాడ్ చేసుకోండి. సో కోకోనట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని చల్లార్చుకొని తర్వాత బ్లెండర్లోకి తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ లార్జ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, మీరు మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. సో ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ కొంచెము కలర్ చేంజ్ అయ్యి బాగా మెత్తబడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలన్నా కొంచెం స్వీట్నెస్ అనేది రాకుండా ఉండడానికి మనము ఆనియన్స్ వేయించుకునేటప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి, ఎక్కువ టైం పట్టకుండా. అలాగే కర్రీకి స్వీట్నెస్ అనేది యాడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే రుచికి సరిపడా కారం, మీ స్పైస్నెస్ని బట్టి మీరు కారంని అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ మనము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువసేపు ఇలా ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతుంది. సో జస్ట్ 1 మినిట్ మనము బాగా కలిపేసుకొని ఇందులోకి టమాటాస్ని యాడ్ చేసుకోవటమే. నేను ఇక్కడ లార్జ్ సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను, మీరు చిన్నవైతే 2 తీసుకోండి. సో టమాటాస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 50 ml వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటాస్ అంతా కూడా బాగా సాఫ్టెన్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కర్రీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. రెసిపీ ఎలా వస్తుందో అని నాకు తెలియదు. రెసిపీ బాగా వస్తే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. రెసిపీ బాగా కుదిరింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, టమాటాస్ అంతా కూడా సాఫ్టెన్ అయ్యి ఆయిల్ పైకి తేలింది. సో ఇప్పుడు ఇందులోకి మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం తిన్నాను, ఫస్ట్ టైం కుక్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది చేస్తూ ఉంటారు, వింటూ ఉన్నాను, కానీ ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేయటం. సో మూత పెట్టేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా సపరేట్ అయింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి
మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను వాష్ చేసుకొని. సో డ్రమ్ స్టిక్స్ అంతా కూడా బాగా పీల్ చేసి కట్ చేసి వాష్ చేసినవి నేను ఇక్కడ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, సో దాన్నైతే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో అది యాడ్ చేసుకొని ఇందులోకి 100 to 150 ml వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కర్రీలో బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీని. ఇది కుక్ అవ్వడానికి అట్లీస్ట్ 20 to 30 minutes పడుతుంది. చికెన్ ఇంకా డ్రమ్ స్టిక్స్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నాకైతే కర్రీ రెడీ అయిపోయింది. మనము చూడాల్సింది ఏంటంటే చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇక ముక్కలు డ్రమ్ స్టిక్స్ ఉడికాయా లేదా అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకుంటే అంతే అండి. మీకు గ్రేవీ ఇంతొద్దు, ఇంకొంచెం దగ్గర పడాలి అనుకుంటే ఇంకాసేపు అలా మూత తీసేసి వేపుకుంటే సరిపోతుంది. మాకు కొంచెం కర్రీ కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఫైనల్గా చిటికెడు గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.